మణిపూర్ చురచంద్పూర్లో ప్రధాని పర్యటన విద్యార్థులతో నరేంద్ర మోడీ ముఖాముఖి. ఫార్ములా ఈ రేస్ కేసులో పురోగతి విజిలెన్స్ కమిషన్ కు చేరిన ఏసీబీ నివేదిక. ఫార్ములా ఈ రేసు కేసులో పురోగతి విజిలెన్స్ కమిషన్ కు చేరిన ఏసీబీ నివేదిక. నల్గొండ జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ముట్టడికి యత్నించిన RRR రైతుల అడ్డగింత. కుకట్పల్లి హత్య కేసులో నిందితుల అరెస్టు రాంచీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ లో ఆగని ప్రీ లాంచ్ మోసాలు కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో హైటెన్షన్ మీడియాపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిరసన వైద్య సిబ్బందిపై పేషెంట్ తరపు బంధువులు దాడి. నల్గొండ జిల్లా నకరేకల్లో ఉపాధ్యాయుడు వేధింపులు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలు కష్టాలు తప్పడం లేదని అన్నదాతలు ఆందోళన. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన వీఏఏలు తమకు సంబంధం లేని బాధ్యతలను అప్పగించారని ఆవేదన. మావోయిస్టు అగ్రనేత సుజాతక్క లొంగుపాటు డీజీపీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వాహనాల వెనుక రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఉండాలంటూ ఉత్తర్వులు. తెలంగాణ రాజంపేటలో వరదలకు కొట్టుకుపోయిన మట్టి రోడ్డు పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆవేదన. భారీ వర్షాలకు సింగూరు నుంచి భారీగా వరద ఏడుపైల ఆలయం తాత్కాలికంగా మూసివేత. హైదరాబాద్ లో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ముసరంబాగ్ బ్రిడ్జ్ మూసివేత ప్రయాణికులకు అనేక ఇబ్బందులు. ఎన్నికల లక్ష్యంగా విజయ్ పొలిటికల్ టూర్ తిరుచి నుంచి నేడు తలపతి తొలి ప్రచార యాత్ర. కేరళలో కొత్త రకం సైబర్ మోసం వృద్ధుడి ఖాతా నుంచి 3.72 కోట్లు స్వాహా. డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పేకి ఆర్బీఐ షాక్ నిబంధనలు ఉల్లంఘించారని 21 లక్షల ఫైన్. కన్నడ దర్శకుడి నారాయణపై ఆరోపణలు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ కోడలు ఫిర్యాదు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కార్కి ద్వైపాక్షిక బంధం బలోపేతం అవ్వాలని మోడీ ఆకాంక్ష. చార్లీ కిర్క్ హత్యపై భార్య ఎరికా భావోద్వేగం భర్త వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రకటన. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పడవ ప్రమాదం మంటల్లో 107 మంది మృతి 146 మంది గల్లంతు.
రష్యకాం చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం 7.7 తీవ్రతతో భూకంపం సునామీ హెచ్చరికలు జారీ. కమెడియన్ బ్రహ్మానందం ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 6 భాషల్లో నేను మీ బ్రహ్మానందం పుస్తకం ప్రచురితం.